ఓకే, అందరూ కూడా స్తోత్రం చెప్పండి. ఈ సమయంలో దేవుని వాక్యం వల్ల సహోదరి చదివినండి మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 13 వచనాలలో ఉన్నది విషయాన్ని గత ఆదివారం కొన్ని సంగతులు మీ మధ్య ఉంచాను. అలాగే ఈరోజు కూడా మరి మరొక కొన్ని సంగతులు మీ మధ్యన ఉంచాలని పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ప్రేరేపణ కనుక దయచేసి మీ మధ్యన మరి ఎటువంటి విషయాలకి చోటు లేకుండా అవాంతరాలకి చోటు లేకుండా చక్కగా కూర్చుని జాగ్రత్తగా వాక్యం వినాలని తెలియజేస్తున్నాము. దయచేసి ఆ మధ్యలో మూసుకుపెట్టగలరా మూసుకుపెట్టండి. అయితే మనము ఈ యొక్క మత్తయి సువార్తలో ఉన్నది 25వ అధ్యాయంలో ఉన్నది పరిస్థితులను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. కనుక ఈ సమయంలో ఇది ఏమన్నది మైతున్నది కనుక దయచేసి వాక్యం జాగ్రత్తగా మీరు వినాలి. కూర్చోవాలి. ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాయబడిన సంగతులు ఏమిటి అంటే గత వారం చెప్పాను, అయినా మరొకసారి జ్ఞాపకం చేస్తారు. ఇక్కడ రాయబడిన సంగతులు ఏమిటి అంటే భూమి మీద ఉన్నది దేవుని కొరకు సిద్ధపడిన పెండి కుమార్తె అనబడిన కన్యక ఆయన రాకడలో ఎత్తపడడానికి అనగా ఆశ్రయించాడు. ఇంకా సంఘం ఎత్తపడలేదు. ఇంకా ఇక్కడ ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చదువుకున్నది భాగంలో 1 నుంచి 13 వచనాల్లో ఉన్నది మరి ఇంకా జరగలేదు. ఇంకా జరిగే సమయం దగ్గర పడింది. మరి దగ్గర పడే సమయం దగ్గర పడింది కనుక దయచేసి సంఘము చాలా జాగ్రత్తగా, చాలా మెలకుగా, చాలా ఉన్నతంగా దేవుని కొరకై బ్రతకాలని మీకు నేను తెలియజేస్తున్నాను. అయితే ఒక మాట ఇక్కడ చెప్పబడిన విషయం ఏమిటంటే 13వ వచనంలో ఒక మాట రాయబడింది, చదవండి. ఆ దినమైనను ఆ గడి అయినను నీకు తెలియదు కనుక అదనమాట సంగతి. సంఘానికి చెప్తున్నది హెచ్చరిక. పైన విషయాలన్నీ కూడా జాగ్రత్తగా పౌరుషంగా చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే అక్కడ దేవుడు సంఘం కొరకై ఆయన ఇచ్చినట్టు కొన్ని సంగతుల గురించి మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు. పెండి కుమార్తె భూమి మీద సిద్ధపడుతూ ఉన్నది. పెండి కుమార్తె భూమి మీద సిద్ధపడుతుంది. ఎవరు ఆ పెండి కుమార్తె అంటే భూమి మీద ఉన్న సంఘము. అసలు భూమి మీద ఉన్న సంఘము ఏ సంఘము? బాప్టిస్ట్ సంఘమా, లూథరన్ సంఘమా, మరి రోమన్ కథోలిక సంఘమా, పెంతెకోస్తు సంఘమా, ఫెలోషిప్ సంఘమా, ఆయా ప్రార్థనా గుంపులు కలిగిన సంఘాలా అని ఆలోచన చేస్తే లేదు. ఇలాగా ఈ సంఘాలన్నింటిలో నుంచి కూడా పరిశుద్ధులైన వారు, దేవుని కొరకు సిద్ధపడిన వారు భూమి మీద అనేక రకాల పేర్లు పెట్టుకుని అనేక రకాల యొక్క పేదతో సేవా కార్యక్రమాలు, దేవుని యొక్క పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. వారిలో నుంచి కొంతమంది దేవుడు ప్రత్యేకంగా దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని వారు జీవిస్తారు. వారు ఏం చేయబడతారంటే సిద్ధపడతారు.
ఆ సిద్ధపడే దినమే యేసుక్రీస్తు వారి యొక్క రాకడా దినము. ఆ దినములో నుండి సిద్ధపడతారంట కొంతమంది. ఆ సిద్ధపడినప్పుడు ఆ యొక్క సందర్భాన్ని ఆయన చెప్తూ 10 మంది కన్యకల ఉపమానం చెప్తున్నాడు. ఒక ఉపమాన రీతిగా మరి సంఘం గురించి మాట్లాడుతున్నాడు. యేసయ్య మరి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, సంఘము ఉపమాన రీతిగా చెప్తూ 10 మంది కన్యకలు ఉన్నారు. వారిలో కొంతమంది బుద్ధి కలిగిన వారు, కొంతమంది బుద్ధి లేని వారు. కొంతమంది అంటే 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారు అని చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని సంగమా, అయితే బుద్ధి కలిగిన వారు ఎత్తబడ్డారట పరలోకంలోకి యేసుతో కలిసి దేవుని యొక్క రాజ్యానికి. అయితే పరలోకంలోకి ఎత్తబడలేని మరొక గుంపు బుద్ధి లేని కన్యకలు అంట. వాళ్ళు మరి ఎందుకు ఎత్తబడలేదు ఆ బుద్ధి లేని కన్యకలు? అయితే వాళ్ళు సంఘంలోనే ఉన్నారు, వారు సావాసంలోనే ఉన్నారు. వాళ్ళు కూడా యేసుక్రీస్తు కొరకే భూమి మీద మీటింగ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ప్రభు కొరకే ఏం చేస్తున్నారంటే సిద్ధపడుతున్నారు. వారు ఆరాధన చేస్తున్నారు, వారు ప్రార్థనలు ఉంటున్నారు, వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు, అన్ని విధాలుగా ఉన్నాయి. కానీ వారిలో మొత్తానికి ఏదో లోపం ఉందన్నమాట. ఆ లోపాల గురించి ఏం చేయబడ్డారంటే, వాళ్ళు వేయబడ్డారు, పరిశుద్ధులను పడిన వాళ్ళు. ఇదిగో 5 కన్యకలు ఎత్తబడ్డారు. అప్పుడు ఎత్తబడిన తర్వాత అక్కడ తలుపు వేయబడింది. తర్వాత కన్యకలు వచ్చి వాళ్ళు తలుపు తీయమని అడిగారు. అడిగినప్పుడు మీరెవరో నేను ఎరుగును అనే మాట అక్కడ చెప్పడం జరిగింది. అందరూ ఒకసారి గట్టిగా స్తుతించగలరా? మరొకసారి ప్రభువుని. అయితే ఇక్కడ ఒక మాట చదువుకుని వెళదాం. 8వ వచనాన్ని ఒకసారి చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 8వ వచనం. బుద్ధి లేని ఆ కన్యకలు అంటే మా ఆత్మలు ఆరిపోతున్నాను, మా ఆత్మీయ జీవితాలు ఆరిపోయినవి అంటున్నారు. బుద్ధి గలవారు దగ్గరికి వచ్చి మీ దగ్గర ఉన్నట్టు నూనె మాకు కొంచెం ఇస్తే మా బుద్ధిలో మా ఆత్మీయ జీవితాలు వెలిగించుకుంటాం అని అడుగుతున్నారు. ఆ తర్వాత కన్యకలు బుద్ధి కలిగి కన్యకలు అంటున్నట్టు మాట ఏమిటి అంటే, ఇది మాకును మీకును సాలదేమో, మీరు వెళ్ళి అమ్మవారు ఉంటారు వారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అని వారిని పంపేసినట్టుగా ఈ వాక్య విషయంలో మనకు కనబడుతుంది. ప్రియమైన వార్తారా, ఈనాడు సంఘము మెలుపుగా ఉండవలసింది దినాన్ని. సంఘము మెలుపుగా ఉండాలి. ఎందుకో తెలుసు అంటే, సంఘములో అనమాటండి 2 రకాల గుంపులు ఉంటాయి. విన్నారా? సంఘంలో 2 రకాల గుంపులు ఉంటాయి. ఆ 2 రకాల గుంపులు ఎవరంటే, కన్యకులైన వారు, కన్యకులు అనబడిన బుద్ధి లేని వాళ్ళు. కన్యకులైన బుద్ధి కలిగిన వారు, కన్యకులైన బుద్ధి లేని వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ సమయంలో నీవు ఎలా ఉంటున్నావు? సంఘము వేసుకొచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా ఉండాలి. పాస్టర్ గారు దేవుని వాక్యం అనేది అందిస్తూ ఉండగా, దేవుని వాక్యం బోధిస్తుండగా ఎవరైతే ఆ వర్తమానాలు వింటారో, ఆ వర్తమానాలకు విధేయులవుతారో, ఆ వర్తమానాలకి అనగా ఆయన రాకడ కొరకు దేవుని వాక్యాన్ని నింపుకుంటారో, సిద్ధపడతారో, వారు ఏం చేయబడతారంటే ఎత్తబడతారు. అయితే మరి ఇక్కడ ఎత్తబడలేని గుంపు కనబడుతుంది. వాళ్ళ గురించి మన వారు చెప్పుకున్నాం. మళ్ళా ఈరోజు చెప్పుకుంటాం. ఏమిటి అంటే, విశ్వాస జీవితం భక్తి, లేకపోతే విశ్వాసి భక్తి జీవితం అనగా ఆరిపోవటానికి గల కారణం అనే అంశం మనము పెట్టుకుని
మనం మాట్లాడడం జరిగింది. అనగా విశ్వాసి భక్తి జీవితం అంటే విశ్వాస భక్తి జీవితం అన్నమాట ఆరిపోవడానికి గల కారణం అదేంటండి? విశ్వాసి అంటున్నారు, భక్తి అంటున్నారు, మరలా మధ్యలో ఇదేంటి? ఆరిపోవడం ఏమిటి? ఇదేనండి చాలా మంది భూమి మీద ఉన్న సంఘాలలో, మన సంఘమే కాదు, భూమి మీద ఉన్న సంఘాలలో యేసు ప్రభు వారి యొక్క నామాన్ని ప్రార్థించే వారి జీవితాలన్నీ కూడా ఇదిగో విశ్వాసి భక్తి జీవితాలు ఆడిపోతూ ఉన్నాయి. కడవ దినాల్లో, ఈ అంచు దినాల్లో, ఈ ఆఖరి దినాల్లో ఎవరిలో కూడా సరైనటి దేవుని యొక్క చిత్తం చేసేటువంటి మనసు లేదు. ఎవరికి వాళ్ళే స్వార్థం, వాళ్ళు ఎవరికి వాళ్ళే ఒక మరి వారు అనుకున్నట్లుగానే జీవించడానికి ఇష్టపడుతున్నారు. కనుక ఇక్కడ వారు అలాంటి వారే ఇక్కడ ఎడవ పట్టినట్టుగా కనపడుతుంది. ఇంకా జరగలేదండి. ఇది ఇక్కడ ఈ వాక్యం జరగలేదు. రాగలు అనగా సంవత్సరాలలో రాగల మరి దినాలలో జరగబోయేటువంటి పరిస్థితిని ముందుగానే దేవుడు ఏం చేశాడు? తన సంఘానికి మేల్కొల్పి అనగా సిద్ధపడండి అని చెప్పడం కొరకే ఆయన రాయించి ఉంచాడు. సిద్ధపడదాం, సిద్ధపడదాం, ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం అనగా ఆయన వచ్చే కాలం దగ్గర పడింది. ఎక్కడ చూసిన పరిస్థితులు, ఆరోగ్యాలు అంతంత మాత్రాన్ని, కరువులు భయంకరం, ఎక్కడ చూసినా యుద్ధాలు, కుటుంబాల్లో శాంతి సమాధానం లేదు. ఏ హాస్పిటల్ చూసినా అనగా రోగాలు, రొచ్చులు, భయంకర పరిస్థితులు, ఇలాగా దెబ్బలాటలు, గొడవలు, హత్యలు, మానభంగాలు, ఇంకా అనేక రకరకాలైన పరిస్థితులు భూమి మీద తాండవాడుతున్నాయి. భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. చిన్నవాడని లేదు, పెద్దవాడు లేదు, తాగుబోతులు అయిపోయారు, వ్యభిచారులు అయిపోయారు, దొంగతనం అయిపోయారు. ఎందుకు దొంగతనం అయ్యారంటే ఈ లోకం యొక్క అవసరతలు, వాడు తినడానికి తాగడానికి డబ్బులు లేక హత్యలు మొదలెట్టారు, మానభంగాలు మొదలెట్టారు, దోపిడీలు మొదలెట్టారు. ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో యేసు రాకడ రాబోతుంది. అర్థమవుతుంది. కనుక అలాంటి పరిస్థితుల్లో ఉన్నది సంఘము హెచ్చరించబడుతుంది. ఎవరి చేత? పరిశుద్ధాత్ముల చేత హెచ్చరించబడుతుంది. ఎవరి చేత? దేవుని సేవకుడు ద్వారా. ఎవరి చేత? పరిశుద్ధాత్ముల చేత, దేవుని సేవకుడి చేత సంఘం పడిపోకుండా, లోకంలో దారిపోకుండా ఆయన రాకడ కొరకు భక్తి విశ్వాసాలని కాపాడుకుని వారి వారి యొక్క జీవితాల్లో ఉన్నది అపరిశుద్ధత, దేవునికి అవిధేయత, అవినీతి ఏమన్నా ఉంటే తొలగించడానికి దేవుడు తన సేవకు ద్వారా సంఘాన్ని గద్దించి బుద్ధి చెప్పి మంచి బుద్ధిలోని నడిపించడానికి దేవుని వాక్యం అనే బుద్ధిని ఏం చేశాడో తన సంఘానికి ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. బుద్ధి కలిగిన కన్యకలు లేక మీరు ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ విశ్వాస భక్తి జీవితం ఆగిపోవడానికి గల కారణం ఏమిటి అంటే, ఇక్కడ కొన్ని మనం చదువుకున్నాం, సాక్షి జీవితం లేకపోవడం వల్ల అని మనం చెప్పుకున్నాం. సాక్ష్యం అనేది లేకపోవడం వల్ల ఏంటి? సాక్ష్యం అంటే నీ సాక్ష్యం కాదు, కానీ నీ జీవితంలో యేసుని కలిగి ఉన్నా కనుక యేసుని కలిగిన జీవితం మరొకరు నిన్ను చూసి ఆ యొక్క బిడ్డ దేవుని బిడ్డ కాదా అనేది అనుమానంతో మాట్లాడేది అనగా మంచి సాక్ష్యాన్ని కలిగిన వారిగా ఉండాలని మనం చదువుతున్నాం. వాక్యం మీద ఆధారపడాలని కూడా ఆధారపడని వారు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మనకి బుద్ధి లేని వాళ్ళని కూడా చెప్పుకోలేని వారు, ఇంకా అనేక సంగతులు మనం చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాం. ఈరోజు దేవుని బిడ్డలారా, వాక్యంలో తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదివితే అక్కడ సంఘమును గురించి మాట్లాడిన మాట, సహోదరుల గురించి మాట్లాడిన మాట. తెస్సలోనికి మొదటి పత్రిక
5వ అధ్యాయము 19వ వచనం చదవండి. మా 5వ అధ్యాయం 19వ వచనం. అది ఆత్మను ఆరబొక్కుడి. చాలండి, సరిపోతుంది. ఆత్మను ఆర్పొద్దు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ కన్యకులు అన్నవాళ్ళు వారి డివిటీలు ఆరిపోయాలి. విన్నారా? అక్కడ ఎత్తబడుతున్న సంఘ విశ్వాసుల యొక్క డివిటీలు ఏం చేయబడ్డాయి? ఆరిపోయాయి. అంటే ఆ యొక్క మరి డివిటీలు అంటే వారి శరీరంలో అంటే ఆత్మీయ జీవితం, వారి ఆత్మీయ జీవితాలు ఏం చేయబడ్డాయి? ఆరిపోతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం. చేయవలసిన సమయంలో ప్రార్థన చేయక, కూడుకోవలసిన సమయంలో కూడుకోక, పరిశుద్ధంగా ఉండవలసిన సమయంలో ఉండగా, దేవుడికి నీతిగా బతుకులు బతకపోకుండా ఇలాంటి అన్నిటినీ ఏం చేస్తున్నారంటే అనగా వారి జీవితాలు దేవునికి దూరం చేసుకుంటూ ఉన్నారు. అయితే వారి యొక్క ఆత్మీయమైన జీవితాలు ఆరిపోతూ ఉన్నాయి. ఒక పాట ఉంది కదా, ఆ పాటలో ఒక శరణం ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఏ పాట అంటే, ప్రభు యేసుని పూజించెదము, అనుదినము గణపరిచెదము, ప్రభు యేసుని పూజించెదము, విశ్వాసి భక్తి జీవితం ఆరిపోవడానికి గల కారణం ఇక్కడ కొన్ని సంగతులు మనం నేర్చుకుంటాం. ఎక్కడున్నాయంటే ఈ మాటలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము తొందరగా దీన్ని సామెతల గ్రంథము 13వ అధ్యాయము సామెతల గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. ఆ నీతిమంతుల స్పష్టంగా చదవండి. నీతిమంతుల జీవితాన్ని గురించి మాట్లాడుతూ వారు తేజరిల్లుతారు. భక్తిహీనుల యొక్క దీపము ఆరిపోతుంది.
దేవునికి మహిమ కలుగునట్లు సారి స్తోత్రం చెప్పగలరా? అంటే ఇక్కడ భక్తి జీవితం, భక్తి విశ్వాస జీవితం ఆరిపోవడానికి గల కారణం ఏమిటి అంటే, ఏముంది బిడ్డారా? ఇక్కడ ఆరిపోవడానికి గల కారణం ఏంటి? ఇక్కడ ఏం కనపడుతుంది అంటే, మాట్లాడుతున్నటువంటి మాట నీతిమంతుల వెలుగు ఏం చేస్తుందంటే తేజరిల్లా పడుతుందంట, వెలుగుతుందంట. అయితే భక్తిహీనుల యొక్క దీపము ఆరిపోతుందంట. అంటే ఇప్పుడు ఎత్తపడటానికి సిద్ధపడి 5 కన్యకులు ఎలా ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే భక్తిహీనులుగా వాళ్ళు ఉన్నారు. అయితే యేసు ఇంకా రాలేదు కనుక నువ్వు ఎత్తబడే గుంపులో లేకపోతే నీవు కూడా అనగా భక్తిహీనతలో ఉండి అనగా దేవుని వెంబడిస్తున్నావేమో, జాగ్రత్త, సరి చూసుకో, ఆలోచించుకో. భక్తిని హీనంగా చేస్తున్నావేమో, మర్యాదగా చేయట్లేదేమో, అనాలోచనగా చేస్తున్నావేమో, నీకు నచ్చినట్లుగా చేస్తున్నావేమో. అది భక్తి అనిపించుకోదట, భక్తిహీనత అనిపించుకుంటారట. విశ్వాస భక్తి జీవితం ఆరిపోవడానికి భక్తిహీనతే కారణం. నా భక్తి మంచిగా ఉందలే, నా భక్తి బాగానే ఉందలే, సాయంకాలం పాస్టర్ గారి కనపడి ఒక దండం పెట్టి సరిపోతుందిలే, లేకపోతే వారానికి ఒకసారి వచ్చి కనపడితే సరిపోతుందిలే, ప్రభు బల తీసుకునేటప్పుడు వస్తే సరిపోతుందిలే అని అనుకుంటున్నట్టు నా ప్రియ సోదరి సహోదరి లారా, దేవుడు మాట్లాడుతున్న అది భక్తి కాదట. అది భక్తిని హీనంగా అవమానకరంగా చేస్తున్నావట. విన్నావా? భక్తిగా చేయట్లేదు, నీ ఇష్టం వచ్చినట్లుగా చేసేది, నీ ఇష్టం వచ్చినట్లుగా మరి ఫాలో అయ్యేది, నీ ఇష్టం వచ్చినట్లుగా కూర్చుని వెళ్ళేది, నీ ఇష్టం వచ్చినట్లు అనగా ప్రార్థన సమయాన్ని కోరుకుని నీ జీవితంలో అది భక్తి కాదు. కానీ నీ ఇష్టం వచ్చినట్లుగా ఫాలో అవుతున్నావు కనుక భక్తిహీనత అంటున్నాడు. భక్తిని ఏం చేస్తున్నాం? హీనంగా చేయడానికి ఇష్టపడుతున్నాం. దయచేసి అలాంటి వాళ్ళందరూ యేసు రాకడంలో ఈ కన్యకులు ఏ విధంగా ఎడవబడతారో అలాగా ఎడవబడతారు. దానికి కారణం విశ్వాస భక్తి జీవితం ఆరిపోయింది, అది కారణం. ఇంకా కొంచెం ముందుకు వెళితే దేవుని యొక్క వాక్యంలో యోబు గ్రంథము 18వ అధ్యాయం కూడా చూద్దాం. యోబు గ్రంథము 18వ అధ్యాయం అందరూ తీసుకోండి. యోబు గ్రంథము 18వ అధ్యాయం 5వ వచనము 6వ వచనం కూడా చదువుతారా? భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును. ఎవరి దీపము ఆరిపోతుంది? ఆత్మీయ జీవితంలో ఆరిపోతున్నారు. భక్తి విశ్వాసి యొక్క భక్తి జీవితం ఆరిపోవడానికి గల కారణము భక్తిహీనత. ఇక్కడ అంటున్నాడు భక్తిహీనులు దీపం అంటే ఆధ్యాత్మిక జీవితం అనగా పరిశుద్ధ జీవితం, సాక్ష్య జీవితం అనగా వాక్య జీవితం, ఆరాధన జీవితం ఆరిపోవడానికి గల కారణం ఇక్కడ ఏమిటంటే భక్తిహీనత. వారి అగ్నిజ్వాలలు ప్రకాశింపకుండా ఉన్నాయట. అదేనా? ఒకసారి వారి గుడారంలో ఏముందంటే, వాడి గుడారం అంటే శరీరం, ఇంకా ఏం లేదు అక్కడ, వెలుగు లేదు. అంటే ఏముంది? చీకటే ఉంది.
గుడారము అనగా శరీరము. ఆ శరీరంలో భక్తిహీనత ఎప్పుడు ఉంటుందో, భక్తి లేని యొక్క మార్గం ఉంటుందో, భక్తి లేని యొక్క అలవాట్లు ఉంటాయో, భక్తి లేని యొక్క పాడు బుద్ధులు ఉంటాయో, వారి యొక్క గుడారంలో శరీరంలో అనగా చీకటి తప్ప, అంటే పాపము తప్ప, చీకటి తప్ప, అంటే చీకటి మాత్రమే, అంటే పాపము. పాపము ఏం చేస్తుంది ఉంటుంది. వారి వద్ద దీపము ఆరిపోతుంది. దయచేసి అలా ఉండకూడదని దేవుడు ప్రతి ఆదివారము, ప్రతి యొక్క ప్రార్థన పూజ, ప్రతి శనివారము, ప్రతి మంగళవారము ఆయా ఉజ్జీవ కూటాలు, ప్రార్థనా కూటాలలో మిమ్మల్ని ఆర్పోతున్నట్టు వారే ఏం చేస్తున్నాడంటే మరలా ఎగిస్తున్నాడు వాక్యం చేత. కనుక దయచేసి మీరు దేవుని యొక్క సన్నిధిలో బుద్ధి లేని వారిగా ఉండకుండా ఉంటారని దేవుడు కోరుతున్నాను. క్రీస్తు యొక్క ఆలోచనలు మనకు ఉండటం వల్ల ఆరిపోతుంది మన జీవితం. బుద్ధిహీనుల యొక్క జీవితం మనకు ఉండటం వల్ల ఆరిపోతుంది మన జీవితం. అప్పుడు ఏమవుతుందో తెలుసంటే, యేసు వచ్చేటప్పటికి మనము విజేతము కునుపాట్లు పడుతూ ఉంటాము. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కునుపాట్లు పడతాము. కునుపాట్లు పడటం అంటే అది అనగా నిద్రపోతున్నటువంటి పరిస్థితి, అంటే అనాలోచనగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో యేసు వస్తాడు. నువ్వు అనాలోచనగా ఉండగానే మెత్తపడతా నీ దగ్గర ఏముండదు అనగా మెత్తపడి ఉండి నూనె ఉండదు అంటున్నాడు. కనుక దేవుని ద్వారా ఈ విశ్వాస జీవితంలో, లేదా నీ విశ్వాస భక్తి జీవితంలో ఆరిపోవడానికి ఇలాంటి కారణాలు ఉన్నాయేమో, ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయేమో, ఇలాంటి పరిస్థితులు ఏమున్నాయేమో దయచేసి జాగ్రత్తగా ఏం చేసుకోవాలి, చూసుకోవాలి. బైబిల్లో చెప్తాడు, సామెతలు 13:9 చెప్తున్నాడు, నీతిగా జీవించకపోవడం వల్లే మనం ఏమైపోతున్నాం అంటే మన భక్తులు విశ్వాసంలో పడిపోతున్నాం. 13:9 అవును. అంటే నీతిగా లేకపోవడం వల్ల ఏం చేయబడుతున్నాం, ఆరిపోతున్నాం. నీతిగా మాట్లాడకపోవడం వల్ల ఆరిపోతున్నాం. నీతిగా నడవకపోవడం వల్ల ఆరిపోతున్నాం. నీతి అనే పదాన్ని ఏం చేస్తామంటే కాళ్ళతో చక్కగా అనగా దుక్కివేసి అవినీతి ఏం చేసుకుంటున్నామంటే ఈ మనసులో ఉంచుకుని ఈ జీవితంలో అనగా యేసు రాకడతో సిద్ధపడుతున్నాం. దయచేసి అలాంటి బుద్ధి కానీ నీవు దేవుని రక్తంలో కడగబడు, యేసు ఆత్మ చేత నింపబడు, ఆయన యొక్క రాకడతో సిద్ధపడాలని నేను నీకు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. పత్రికలో కూడా ఏమండి రాయబడిన మాట ఏమిటి తెలుసా? విశ్వాస భక్తి జీవితంలో ఆరిపోవడానికి గల కారణం ఒక మాట రాశారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదవగలరా? అమ్మా చూడండి, మీరు విశ్వాసంతో అంటాడా, అవిశ్వాసంతో అంటాడా? అవిశ్వాసులతో జోడుగా ఉండకూడని పొత్తు పెట్టుకోకండి. రాసుకునేవాడు రాసుకునే మాటప్పుడు అనగా విశ్వాసులైన వారు దయచేసి చీకటితో పొత్తు పెట్టుకోకండి. ఎందుకమ్మా? నీతి దుర్నీతితో సాంగత్యము ఏమి పొత్తు? చాలా ఇక్కడ వెలుగునకు చీకటికి పొత్తేంటి? వెలుగు. ఇక్కడ ఏం మాట్లాడుతుంది? వెలిగించబడుతున్నావా? ఆత్మచేత వెలిగించబడుతున్నావా?
ఇక్కడ సంఘము పైకెత్తబడటానికి గల కారణం, ఆ కన్యకులు ఎత్తబడడానికి గల కారణం, ఆ బుద్ధి లేని కన్యకులు ఎడవబడడానికి గల కారణం, అక్కడ ఏంటంటే ఎలా ఎడవబడిన వాడు ఎన్నో డ్యూటీలు ఆగిపోతున్నాయి, అక్కడ ఎత్తబడిన వారి యొక్క డ్యూటీలు ఎలగబడుతున్నాయి. ఇక్కడ ఏమన్నాడు, వెలుగుతో చీకటికి పొత్తేమిటి అంటే, అనగా వెలిగించబడుతున్న నీ జీవితం, వెలిగించబడుతున్న నీ జీవితం చీకటితో పొత్తేంటి, పాపంతో పొత్తేంటి, అనగా ఈ లోకంతో పొత్తేంటి ఉండకూడదు. ఇలా ఉండటం వల్ల విశ్వాసి యొక్క జీవితం లేక భక్తి జీవితం ఆరిపోతూ ఉంది. ఇది సంఘము గుర్తెరగాలి. ఈనాడు సంఘము గుర్తెరగకుండానే నడిచేస్తుందండి. ఎక్కడికి? యేసు రాకడ కొరకు నడిచేస్తుంది. అంటే నడిచేసినంత మాత్రాన్ని ఆయన దగ్గర తీసుకుంటాడా అంటే తీసుకోడు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా చెప్పగలరా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట యోహాను రాసిన మరి పత్రిక చూడండి, మొదటి పత్రిక యోహాను రాసింది చివరి ఉంటుంది, దగ్గరలో ఉంటుంది. మొదటి పత్రిక ప్రకటన తర్వాత యూదా పత్రిక ఉంటుంది. యూదా పత్రిక తర్వాత యోహాను పత్రికలని 3 పత్రికలు ఉంటాయి. అందులో 3వ పత్రిక ఈశ్వరా. తర్వాత 2వ పత్రిక కూడా ఉంటుంది. మొదటి పత్రిక దిగింది. మొదటి పత్రిక 1వ అధ్యాయం మాత్రం చూడండి. 1వ పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు జాగ్రత్తగా చదివితే అక్కడ అనగా ఆయనతో సహవాసం లేకపోవటం వల్ల అని రాస్తాడు. లేదు, అవును కదా. ఆయనతో సహవాసం గలవారని చెప్పుకుని ఏం చేస్తున్నారు చాలా మంది? చీకటిలో నడిచిన ఎడలా అనగా వాడు అబద్ధాలాడే ఆడుతున్నాడు, నాకు నిజం కాదు అని ఖచ్చితంగా వాక్యం నిరూపిస్తుంది. సత్యం జరిగింపకుంటారు. అయితే ఆయన ఎలుగులో ఉన్న ప్రకారం అవును, విశ్వాస అయిన వాడు, భక్తి కలిగిన వాడు వెలుగులో నడుస్తాడు. అన్ని సవాసము గలవారి చూద్దాం. అయితే మనకి ఏం వినాలి, ఏం తెచ్చుకోవాలంటే ఆయన సహవాసంలో లేకపోవడం వల్ల మనము వెలుగులో లేని వారుగా ఉన్నామని బైబిల్ చెబుతుంది. దేవుని సహవాసంలో లేని వారు కదా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఈనాడు సంఘం ఏమనుకుంటుందంటే, ఈనాడు సంఘ విశ్వాసులు ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ కూర్చున్న వారి గురించి కానీ అనేది సంఘం అనగానే భూమి మీద ఉన్నటువంటి సంఘాల గురించి నేను మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు మాట్లాడినా సంఘం అని పెట్టినప్పుడు నేనే కదా అని మీరు అనుకోవద్దు. భూమి మీద ఉన్న ఒక సంఘాలన్నీ కలిపి సంఘం, ఆ సంఘం అనుకుంటుంది. ఆ సంఘంలో మీరు కూడా ఉన్నారు కనుక ఏమనుకుంటున్నారంటే, నేను ఎదురులో ఉన్నాను కదా అనే పరిస్థితి నీ మనసులో ఉంచుకుని, అనగా ఆ భక్తిహీనతలో నడుస్తున్నావు, లేక చీకటిలో నడుస్తున్నావు. వెలుగుతో ఏం చేస్తున్నావు, చీకటితో ఏం చేస్తున్నావు, పొత్తు పెట్టుకుంటున్నావు అని బైబిల్ చెప్తూ ఉంది. కనుక దేవుని వాక్యం ఉంటుందండి. నా ప్రియ సోదరి సహోదరులారా, ఆలోచించండి. యేసుయే వస్తున్నాడు.
యేసయ్య వస్తున్నాడు, పరిస్థితులు ఏం బాగాలేదని, ఇంకా రానున్న సంవత్సరాల్లో వచ్చే సంవత్సరంలో మరి ఎక్కువైపోతాయి. ఎక్కడ చూసినా మనసు బయటికి వెళ్ళలేకపోతున్నారు. ఎండ కదది కదా, ఎండేనా ఇంటికి వస్తున్నాయి. మనుషులు చేసే పాపాలకి ఏం చేస్తుంది? శిక్ష. ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి? మనుషులు చేసేటటువంటి దేవుడికి వ్యతిరేకమైన పనులు చేసేటటువంటి పరిస్థితులకు ఈ రోగాలు ఆయన ఎందుకు కుమరిస్తున్నాడు? ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి? సమాధాన పరిస్థితులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మన భూమి మీద ఈ కర్మ ఇంతగా అనుభవిస్తున్నామంటే మనుషులు భూమి మీద చేసే పాపం వల్ల ఆయన పంపిస్తున్న ఉత్తరదులు. గ్రంథంలో మాట ఉన్నది. గ్రంథంలో 13వ అధ్యాయంలో గ్రంథంలో 13వ అధ్యాయం ఉంటుంది. 16వ అధ్యాయం చెప్పిన 16వ అధ్యాయంలో ఆలోచించండి ఒకసారి. సరే 13:6 చదవండి. అమ్మా ఆలోచన 6 చదివింది. అమ్మా 13:6 చదివింది. 4వ దూత అంటారు ఇంకా 16 చూడండి. 4వ దూత తన చేతుల్లో ఉన్న పాత్రను ఆవిడ తల్లి జాగ్రత్తగా, మరలా తల్లి జాగ్రత్తగా 4వ దూత, ఏ దూతండి? దూత 4వ దూత పాత్రను పట్టుకున్నట్టండి. ఆ పట్టుకున్న పాత్రలో ఏముందంటే అగ్ని ఉందంట. దేని మీద కుమ్మరిస్తుంది? సూర్యుని మీద కుమ్మరిస్తుంది. నాయన చూడండి, సూర్యుడు ఎలా ఉంటాడు? కాలిపోతాడు. ఎవరు ముట్టుకోగలమా? వెళ్ళగలమా? ఈ ఎండకు తట్టుకోగలుగుతున్నప్పుడు ఇప్పుడు ఆ సూర్యుడి మీద, కాలిపోతున్న సూర్యుడి మీద మరలా అగ్నేస్తే ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుందా? చల్లగా ఉంటుంది కదా. ఎన్ని ఏసీలు పెట్టించుకుంటున్నారో తెలుసా? అవన్నీ పనిచేయక, అస్సలు ఏం పనిచేయక అయిపోయింది పరిస్థితి. దేవుని బిడ్డలారా, యేసు రాకడ వస్తుంది. చూసారు పరిస్థితులు. ఆయన గదిలో అగ్ని ఉందండి. ఆ గదిలో ఉన్న అగ్నిని ఏం చేస్తున్నాడంటే దూతని కేకేసి పాత్రలో వేసుకుని వెళ్ళి ఆ యొక్క సూర్యుడు అనేటువంటి గోడ మీద, సూర్యుడు దేవుడు కాదు, సూర్యుడు గోడ కనుక ఆ యొక్క సూర్యుడి మీద ఏం చేస్తున్నాడో తెలిసే దేవుడు ఆ యొక్క అగ్నిని కుమ్మరిస్తున్నాడు. మరొకసారి చదువుతున్నమాట. 4వ దూత తన పాత్రను చూసారా ఎలా ఉంటుందంటే, అసలే వేడిమి కలిగిన సూర్యుడైతే ఆ వేడిమి కలిగిన సూర్యుడి మీద ఇంకా ఏం చేస్తున్నాడు? దేవుడు అగ్ని కుమ్మరిస్తున్నాడు. జరుగుతున్న పరిస్థితులు ఇవే అమ్మా. ఉన్నారా? మనుషులు ఇంకా తెచ్చుకుంటలే. ఏదో కాల పరిమిత వస్తుందిలే, ఎంతో వాళ్ళు వస్తుంది అనుకుంటున్నారని జాగ్రత్త. వర్షాకాలం ఉప్పు పోషిస్తుంది కదా, శీతాకాలం ఉప్పు పోషిస్తుందా లేదా? అమ్మా, శీతాకాలం ఉప్పు కొట్టేద్దలేదా? వర్షాకాలం ఉప్పు పోషిస్తున్నట్టు లేదా? ఎందుకు ఉప్పు పోతుంది? కాలం కాలంగా నడుతుంది, కానీ ఎందుకు ఉప్పు పోతుంది? ఆ యొక్క సూర్యుడి మీద ఏ కుమ్మరిస్తున్నాడు దేవుడు? అగ్ని వేస్తున్నాడు. అది ఆ వేడి ఎక్కడ దిగుతుంది? అది
వర్షాకాలమైనా శీతాకాలమైనా ఇప్పుడు కొంచెం నయమే, కానీ ఇంకా రానున్న దినాలు ఇంకా కొన్ని ఉన్నాయండి. ఇంకా దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రజలు ఇంకా చెడిపోయే పరిస్థితులు వస్తాయి. ఇంకా దేవుని కోపం ఉంటే ఇంకొక పాత్ర, ఎక్కువ పెద్ద పాత్ర తీసుకొచ్చి దాని మీద కుమ్మరించగా మసి మాడైపోతారండి మనుషులందరూ కూడా. చదువునమ్మా విషయం. అది మనుషులందరూ కూడా కాలిపోతారండి బయటికి. అవి బాబు ఏసీల కింద ఉంటారు అనగా, లేకపోతే యాక్సిడెంట్ల మీద ఉంటారు, ఎక్కడెక్కడ ఉంటారు. ఆ వేడికి భూమి మీద ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా, గోదావరి, సముద్రాలు, నదులు, కాలువలు అన్నీ కూడా వేడికి ఏమైపోతాయంటే ఆవిరైపోయి వేడి ఇచ్చేస్తాయండి. భూమి పండదు, పంట ఉండదు, చెట్లు చచ్చిపోతాయి, జంతువులు చచ్చిపోతాయి. ఇంకా చూడండి మనుషుల పరిస్థితి అధోగతి పాలు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మనుషులు అనగా వారి జీవితం సరిగ్గా లేకపోవడం వల్లే దేవుని కోపం ముందుకు వస్తుంది. కనుక దయచేసి దేవుని సావాసం చేస్తున్నానని చెప్పి అనగా నీవు నీ జీవితాన్ని ఈ లోకంతో సావాసం చేస్తే ఇలాగే ఉంటుందని మరొకసారి వీటిని జ్ఞాపకం చేసుకున్నాను. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా ఆలోచించండి. నేను చెప్పేది అంశంలో ఉన్న మాట ఏమిటంటే, విశ్వాసి అనేవాడు తన భక్తి జీవితం ఆరిపోతుంది. ఇంకా రోజు రోజుకి ఆరిపోసుకుంటున్నాడు, కానీ రోజుకి అతను ఆరిపోతున్నాడు, ఆమె ఆరిపోతుంది. వాళ్ళు ఆరిపోతున్నాయి కాకుండా పక్క వాళ్ళని కూడా ఆరిపోయేటువంటి వారిగా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఎంత భ్రష్టత్వము సంఘంలోనికి దాపరించిందో చూడండి. దేవుని బిడ్డలారా, జాగ్రత్త పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. యోహాను రాసినది సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్తలో ఉంటుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం, అక్కడ రాసించిన మాటను చదువుతాం. 36వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 36వ వచనం చదువుతాం. మీరు ఎరుగు సంబంధులైనట్టు మీరు ఎరుగు సంబంధులైనట్లు మీకు ఎరుగుండగానే యేసయ్య అనేటువంటి వారిని ఎరుగులోనికి రండి, విశ్వాసం ఉంచండి. అంటే ఎరుగునందు విశ్వాసం ఉంచలేకపోతున్న చీకటి సంబంధులు, చీకటిని ప్రేమిస్తున్న వారు మనకి కనబడుతున్నారు. అదే ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, అనగా ఇక్కడ ఆయన యేసునందు మనం ఏం చేయాలి, లేక ఎరుగునందు మనం ఏం చేయాలి అనగా మనం జాగ్రత్తగా విశ్వాసం ఉంచాలి. కానీ ఉంచకపోతే ఏమవుతుంది, చీకటి మాత్రమే నీకు ప్రాప్తిస్తుంది. చీకటి ప్రాప్తించిన వాళ్ళందరూ కూడా బుద్ధిహీనులు అవుతారు. బుద్ధి లేని కన్యకలు లేక భూమి మీద విశ్వాసులు అనబడిన సహోదరులు సంఘాలను బడిన వాళ్ళందరూ కూడా ఎత్తబడకుండా ఎడవబడటానికి ఆస్కారం ఎక్కువ ఉందని తెలియజేస్తుంది. ముందుగా దేవుడు మేము హెచ్చరించి బలపరిచి ఆయన దాతల కొరకు సిద్ధపరుస్తున్నారు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఈ కన్యకులు
ఈ యొక్క కన్యకులు విశ్వాస భక్తి జీవితంలో జారిపోవడానికి అనగా కారణం ఏమిటి అంటే ఇక్కడ మరొక కారణాన్ని కూడా దేవుడు చెప్తున్నాడు. చూడండి, నీవు ఏ స్థితిలోంచి పడితివో అది జ్ఞాపకం చేసుకుని వారి మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అటు చేసి నీవు వారి మనసు పొందితేనే సరి, లేని ఎడల ఇదిగో నేను నీ దగ్గరికి వచ్చి అంటే నీ ఆత్మీయ జీవితమును దాని చోటు నుండి తొలగిపోతాది అని దేవుడు చెప్తున్నాడు. అంటే మొదట ప్రేమ లేకపోవడము, ఇంకా క్షమించే గుణము లేకపోవడము, ఇవన్నీ కూడా నీ భక్తి జీవితంలో భయంకరమైనది అనగా కారణమని చెప్తుంది. నేను వస్తాను, నేను చూడగా ఏమీ లేదు, ప్రేమ లేదు, క్షమించే గుణము లేదు, ఆదరించే గుణము లేదు, అనగా సహకారం లేని గుణము లేదు. నేను వచ్చేటప్పటికి నీ భక్తిలో అటువంటి లోపాలన్నీ కూడా నేను చూస్తున్నాను. కనుక నువ్వేం చేయబడుతున్నావు? ఎడవబడుతున్నావు. కన్యకగా కానీ నీలో చాలా లోపాలు ఉన్నాయి. కానీ మాట చెప్పనా, నేను చూస్తారా? ఆ అమ్మాయి పెళ్లికి సిద్ధం చేశామండి. ఆ అమ్మాయి కన్యకే, కానీ ఆ అమ్మాయికి లోపం ఉందండి. ఉన్నాడా? ఏ లోపము? కాలు లోపం ఉందండి. ఆ అమ్మాయి కన్యకే, చెవి లోపం ఉందండి. ఆ అమ్మాయి కన్యకే, ప్రసిద్ధురాలే, లోపం ఉందండి. అనగా నాలిక, నోటి అనగా లోపం ఉందండి. అంటే కన్యకే కానీ ఏముంది? బాడీలో లోపాలు ఉన్నాయి. విశ్వాసులు లోపాలు ఉన్నాయి. విశ్వాసులు నువ్వు కన్యకని చెప్పుకుంటూ భక్తి కలిగిందని చెప్పుకుంటూ, భయం కలిగిందని చెప్పుకుంటూ, లేకపోతే భయం కలిగిన వాడిని చెప్పుకుంటూ, భయం కలిగిన సహోదరుని చెప్పుకుంటూ నువ్వు చాలా అనగా లోపాలు కలిగినవి ఈ శరీరంలో పెట్టుకుని నువ్వు ఆయన దగ్గరికి వస్తే నేను నీ దగ్గరికి వస్తాను, ఇదే మార్గం ఉంటుంది. అదే కదా మాట్లాడుతున్నట్టులో 2:5 అలాంటి దుస్థితిలో నుంచి బయటికి రమ్మని దేవుడు ఈ పద్యాన్ని కాలం మాట్లాడుతున్నాడండి. ఆయన రమ్మని పిలుస్తున్నాడు కనుక పరలోక రాజ్యం సిద్ధపడుతుంది. ఆ కన్యకులు డ్యూటీలు పట్టుకున్నారు. అందులో ఆ సమయంలో అందరూ నిద్రపోతున్నారు. నిద్రపోతుండగా ఏం జరిగిందో తెలుసంటే, వెండి కుమారుడు వచ్చాడు. ఇదిగో ఎదుర్కోండి అని చెప్పాడు. 5 సిద్ధపడ్డారు, 5 సిద్ధపడలేదు. గల కారణం మనం సిద్ధపడిన వారి గురించి, సిద్ధపడి వెళ్ళిపోయిన వారి గురించి మనం మాట్లాడుకోలేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? సిద్ధపడకోకుండా ఉన్నవాళ్ళ కొరకే మాట్లాడుతున్నాం. దేవుని చిత్తమైతే తర్వాత వారంలో సిద్ధపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భక్తి జీవితాల గురించి మనం మాట్లాడుకోవడానికి దేవుడు నాకు సహాయం చేయడానికి ప్రార్థన చేయండి. ఇప్పుడు భక్తి లేని విడవబడి అనగా సిద్ధపడి అనగా ఆరిపోతున్నట్టు డ్యూటీలు కలిగిన కన్యకల గురించి చెప్పుకున్నాము. కానీ అనగా సిద్ధపడి డ్యూటీలు వెలుగుతూ ఎత్తబడిన పెండి కుమార్తె వెళ్ళిపోయినట్టు వాడి గురించి మనం చెప్పుకోవడానికి మరొక సమయం దేవుడు మనకి ఇచ్చినట్లుగా, నేర్చుకున్నట్లుగా మనం సిద్ధపడదాం. దేవుడు ఈ వాక్యం ఈ ఇనికులలో ఈ జీవితంలో దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. అందరూ స్తోత్రం చెప్పండి.